బోయపాటి సీను అదేవిధంగా బాలకృష్ణ గారి కాంబినేషన్‌లో ఇప్పటిదాకా అయితే 3 సినిమాలొచ్చాయి. దీంతో పలంగా 4 సినిమాలు. ఫస్ట్ సినిమా అయితే 'సింహ', ఆ తర్వాత 'లెజెండ్', ఆ తర్వాత 'అఖండ', మళ్ళీ ఇప్పుడిది. అయితే ఈ 4 సినిమాలు కూడా ఘన విజయం. బ్లాక్ బస్టర్. దానికి మించి మాట. అంత పెద్ద భారీ హిట్లయ్యాయి. అయితే ఇక్కడి దాకా బాగానే ఉంది. ఫ్యాన్స్ కూడా మంచి పండగ చేసుకున్నారు. కొన్ని చిక్కులైతే వచ్చినాయి. 'అఖండ 2' సినిమా చూద్దామని బాలకృష్ణ ఫ్యాన్స్ అంతేకాకుండా ఎంతోమంది దైవభక్తి కలిగిన వాళ్ళు కూడాను ఎదురు చూస్తా ఉన్నారు. రేపొద్దున బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంది. చూడాలి అని. ఎందుకంటే 'అఖండ 1' దైవభక్తిని ఏక్దం కన్ను ఆర్పకుండా చూసేలాగైతే బోయపాటి డైరెక్షన్‌లోని అంత బాగా తీశాడు. చాలా అంటే చాలా బాగా తీశాడు కదా! మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 'అఖండ 2' విషయానికొస్తే 'అఖండ 2' కూడాను హిస్టారికల్ మళ్ళీ రిపీట్ చేసిందని చెప్పేసి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పేసి మనకి ఇప్పుడే ఈ రివ్యూ చాలామంది చెప్తా ఉన్నారు. చాలా మంచి రివ్యూ వచ్చింది. చూసాను కూడాను. యూఎస్ఏ టాక్ కూడా ఇన్నా నేను. చాలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కేంటంటే 'అఖండ 2' రిలీజ్ ఆపేస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అది కరెక్టే. నిజమే. 'అఖండ 2' సినిమాని ఆపేస్తున్నారు. అది ఎక్కడంటే తమిళనాడులో. తమిళనాడు మద్రాస్ హైకోర్ట్‌లోని ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే ఒక సంస్థ ఈ 'అఖండ' నిర్మాతల పైన కేసేయడం జరిగిందన్నమాట. ఈ సినిమా మీద కేసేసారన్నమాట. అయితే ఏరోస్ సంస్థ ప్రధానంగా 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్‌పిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎందుకంటే వీళ్ళు 28,00,00,000 చెల్లించాలని, ఈ 28,00,00,000 కూడా చెల్లించకంట వీరు సినిమా విడుదల చేయడానికి సిద్ధమయ్యారని చెప్పి వీళ్ళ మీద అయితే కోర్టులో పిటిషన్ వేశారన్నమాట. ఈ పిటిషన్ వేయడంతోటి అక్కడ ఈ కోర్టులో ఉన్నటువంటి జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా సి కుమారప్పన్ వీరు తీర్పుని విడుదల చేశారు. ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా తరపున అయితే తీర్పుని విడుదల చేశారు. ఖచ్చితంగా ఇది వీళ్ళకే సంబంధించింది. వీళ్ళ వైపే మేము తీర్పు విడుదల చేస్తున్నాము. 'అఖండ 2'నైతే నిలిపివేయండి అని చెప్పేసి తీర్పు విడుదల చేసింది. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చేదు వార్తని చెప్పాలి. తమిళంలోని ఈ తీర్పు రావడంతోటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో, ఎవరైతే బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ కూడా రేపొద్దున వెళ్లి సినిమా చూద్దామని చాలా ఆసక్తికరంగా అయితే ఉన్నారు. అటువంటి వాళ్ళందరికి కూడా ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మరి వాళ్ళంతా కూడా నిరాశపరిచారు. ఈ కోర్టు తీర్పు రావడంతోటి. మరి రాబోయే సమయంలోని ఒకవేళ కోర్టులో మళ్ళీ వీరైనా నిర్మాతలు మళ్ళీ డబ్బులు చెల్లించి మళ్ళీ రిలీజ్ చేస్తారనే దాని మీద అయితే మనం చూడాలి. రిలీజ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఈ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు. ఎందుకంటే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే వచ్చింది 'అఖండ 2'. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.